శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈటీవీ లైఫ్ ప్రేక్షకులందరికీ పురాణ రహస్యాలు కార్యక్రమంలో స్వాగతం. పురాణ రహస్యాలు కార్యక్రమంలో అందులో అంతర్భాగమైనటువంటి కూర్మ పురాణం మనం చెప్పుకుంటున్నాం. ఈ కూర్మ పురాణం చాలా విశేషమైనటువంటి పురాణం. అందులో అసలు అష్టాదశ పురాణాలు ఏమిటి, ఏ పురాణాలు ఏ విషయాల్ని మనకు తెలియపరుస్తున్నాయి, ఏ పురాణాలలో ఎన్ని రకాలైనటువంటి అధ్యాయాలు ఉన్నాయి, ఏ విషయాల గురించి అది తెలియపరుస్తోంది, ఇవన్నీ తెలుసుకుంటూ ఇంద్రద్యుమ్నుడి యొక్క వృత్తాంతం మనం చెప్పుకుంటున్నాం. ఈ ఇంద్రద్యుమ్నుడి యొక్క వృత్తాంతములో ఇంద్రద్యుమ్నుడు ఏమిటి, అతని యొక్క మహత్తేమిటి, అతని పూర్వజన్మ యొక్క వాసన ఏమిటి అన్నీ చెప్పుకుంటూ ఈ ఇంద్రద్యుమ్నుడు విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం కాంగానే, కూర్మనాథుడు యొక్క సాక్షాత్కారం కాంగానే కూర్మనాథుడిని అడిగాడు, అయ్యా తరించడానికి అవసరమైన మార్గాలు నాకు చెప్పు. వర్ణాశ్రమాచారాలు గలటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో భక్తి యోగంతోనూ దేవుడైనా తప్పకుండా ఆయనని ధ్యానిస్తే, అంటే వర్ణాశ్రమ ధర్మాలని ఆచరిస్తూ భక్తి యోగాన్ని ముందరికి తీసుకెళ్తూ ఎవరు నన్ను ధ్యానిస్తారో పూజిస్తారో రకరకాల సాధనలతో ప్రయత్నిస్తారో వాళ్ళు నన్ను పొందుతారు అని ఇంద్రద్యుమ్నుడికి ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. మోక్షాన్ని కోరేటటువంటి వాడు ఆ పరమతత్వాన్ని ఎలా పొందాలి, కార్యకారణ రూపాన్ని కూడా బాగా తెలుసుకోవాలి అనే విషయాన్ని చెప్పారు. ఇక సర్వసంగాస్ పరిత్యజ్య జ్ఞాత్వా మాయమయం జగత్ అద్వైతం భావయాత్మానం ద్రక్ష్యసే పరమేశ్వరం. అన్ని విధాలైనటువంటి ఆసక్తులు, ప్రాపంచిక విషయాలు అన్నిటినీ పరిత్యాగం చేసి ఈ కనిపించేటటువంటి సంసారమంతా కూడా మాయారూపం. ఏమండి బాగుంది, సంసారం మాయారూపము అని చెప్తున్నారు. ఎలా మాయారూపము అంటే, ఇప్పుడు మనము అద్భుతంగా హైదరాబాద్ నగరంలో మెట్రో ట్రైన్స్ వేయటం చూస్తున్నాం. మా తాతయ్య గారు 1981లో కాలం చేశారు. ఆయన ఇదే హైదరాబాద్లో తిరిగారు. ఆయనకి ఈ మెట్రో అనేటటువంటిది వాస్తవమా అవాస్తవమా అంటే ఆయనకు అవాస్తవం అండి అనే చెప్తారు. ఎందుకు 81కి మెట్రో లేదు. మరి మెట్రో మొదలయ్యే లోపు చాలామంది ఈ భూమి మీద నుంచి గతించారు కదా, వాళ్ళందరికీ మెట్రో రైలు అశాశ్వతం కదా. మనకి మన కంటి ముందు జరిగింది మనకు తెలుసు, కట్టారు అని. తర్వాత పిల్లలు హైదరాబాద్ అంటే ఈ మెట్రోతోటే ఉంది అనుకుంటారు. కానీ వాస్తవం ఒకప్పుడు మెట్రో లేదు, ప్రస్తుతం ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక 1000 సంవత్సరాల తర్వాత ఇది ఇలాగే ఉంటుందా, 100, 200, 300 అంటే మార్పు చెందుతుంది. కానీ మధ్యలో ఉన్నట్టుగా మనకి గోచరించడాన్నే మాయా అంటారు. కాబట్టి కనిపించేటటువంటి ప్రపంచం అంతా కూడా మాయాస్వరూపము అనేటటువంటి జ్ఞానం కలిగి అద్వైత భావన అంటే, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి మెట్రో లేదా అంటే ఉంది. అప్పుడు
ఆ సిమెంటు ఏదైతే తయారైందో అది ఒక కొండలో ఉంది. ఆ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందో అది ఒక నదిలో ఉంది. ఆ జలం ఏదైతే వాడారో అది ఒక నదిలోనో చెరువులోనో ఇంకో బావిలోనో భూమిలోనో ఉంది. అందులో వాడినటువంటి కాంక్రీట్ అంతా ఒక కొండ రూపం ధరించి ఉంది. ఆ ఎక్కడెక్కడో ఉన్న వస్తువులన్నిటినీ ఓ దగ్గరికి తయారు చేసి ఒక వస్తువు అని దానికి పేరు పెడితే అది నిజము అని మనం అనుకుంటున్నాం. కానీ అంతకుముందు ఇంకొక రూపంలో ఉన్నది ఇప్పుడు ఈ రూపంలో కనిపిస్తోంది. ఈ రూపంలో ఉన్నది కూడా రూపాంకురం చెంది ఇంకో రూపానికి వెళ్తుంది. కాబట్టి మనము శాశ్వతము సత్యము అనుకుండే ప్రతి వస్తువు మిథ్య. కొంతకాలము దాకానే ఈ భూమి మీద దానికి ఉండే పరిస్థితి అని చెబుతూ ఆ అద్వైత భావాన్ని తెచ్చుకోవాలయ్యా. అలా చేసినప్పుడు ఓ ఇంద్రద్యుమ్నుడా పరమేశ్వరుణ్ణి నువ్వు దర్శించగలుగుతావు. అంటే అది కొండగా ఉన్నప్పుడు పరమేశ్వరుణ్ణి చూడాలి, అది బ్రిడ్జ్గా ఉన్నప్పుడు పరమేశ్వర చైతన్యమే తెలియాలి. ఆ బ్రిడ్జు కూలి రూపాంకురం చెందిన పరమాత్మ ఒక్కడే, శక్తి అనేటటువంటిది ఒకటే. కాబట్టి ఆ శక్తితో కూడిన పరమాత్మని ఎవడు అన్ని స్వరూపాల్లో చూస్తాడో వాడికి వస్తువు మోహము అనేది తక్కువ ఉంటుంది. వస్తువు మీద మోహము నుంచి వాడు దూరం వస్తాడయ్యా. త్రివిధాం భావనాం బ్రహ్మన్ ప్రోచ్యమానం విబోధమే ఏకామద్విషయా తత్ర ద్వితీయా వ్యక్త సంశ్రయా. అయ్యా ఇంద్రద్యుమ్నుడా, 3 రకాలైనటువంటి భావనలతో ఎప్పుడైనా పరమాత్మను తెలుసుకోవాలి అని వేదం చెప్తోంది. ఏమిటా 3 భావనలు అంటే, మొట్టమొదటిది పరమాత్మ సగుణ రూపుడు. అయ్యా రాముడి చేతిలో కోదండ ఉందండి, ఆయన వెనకాల తూణీరాలున్నాయి, ఆయన ఆజానుబాహుడు మోకాళ్ళ దాకా చేతులుంటాయి, అద్భుతమైనటువంటి విగ్రహం అండి. పుంసాం మోహన రూపాయ అంటారు. ఒకే భార్య ఒకటే మాట అని జీవించినటువంటి మహానుభావుడు ఆయన. అదిగో ఎక్కడో అయోధ్యలో పుట్టాడు, సరయూ నదీ తీరము లోపల ఆయన ఉపాధిని పంపించాడండి. ఈ లోపల ఆయన అనేక మంది రాక్షసుల్ని వధించారు, సీతామ్మవారిని వరించారు. అదేవిధంగా అనేక మందిని ఋషులని అనుగ్రహించారు. రావణాది రాక్షసులు ఆయన చేతిలో వధమయ్యారు. ఇదంతా సగుణ రూపం, బయటికి గుణాలతోటి కనిపిస్తున్న రాముడు. ఆ సగుణమైనటువంటి రాముడు అంతకుముందు నిర్గుణుడే కదా. రామావతారం రాకముందు రాముడు ఇలా ఉంటాడని దశరథుడికి తెలుసా? కైకేయికి తెలుసా? ఎవరికీ తెలియదే, ఎవరూ చూడలేదే. కానీ రామావతారము అప్పటి నుంచి ఉంది, అప్పుడు నిరాకారంగా ఉన్నది. భక్తులందరి కోరిక మేరకు వాళ్ళని ఉద్ధరించడానికి ఒక సగుణ సాకార రూపాన్ని ధరించి వైకుంఠంలో నారాయణుడే రామచంద్రమూర్తిగా భూమి మీదకి వచ్చాడు. ఏం చెప్తోంది కథ మనకి అంటే, నిరాకారము నుంచే ఈ మొత్తము బ్రహ్మ సృష్టి అంతా వస్తుంది. నువ్వు నిరాకారాన్ని చూడలేకపోతున్నావు కదా, అందుకని ముందు సగుణ సాకారాన్ని చూడు. రాముడు సాకేతధాముడు, కిరీటధారి, అద్భుతమైనటువంటి ఆ పట్టు పీతాంబరాలతో ఉన్నటువంటి స్వామిని ముందు ఒక రూపంగా భావించు. దీన్ని సగుణోపాసన అనే పదంతో చెప్తారు. ఇక రెండోది వ్యక్త సంశ్రయం అంటారు. భగవంతుణ్ణి విరాట్ స్వరూపంతో చూడటం అంటే కనిపించే చెట్టు, పుట్ట, రాయి, వ్యక్తి అందరిలోనూ రాముణ్ణే దర్శించగలగడం. మొదటి దశ రాముడంటే ఇలా ఉంటుందండి, ధనస్సుతో ఉంటాడు, ఓ అక్షయ తూణీరం ఉంటుంది, ఆ అద్భుతమైన పట్టు చేలాంచలాలు. కొంచెం దాటి ముందరికి వెళ్తే రెండో సాధన ఏమిటి అంటే, నా రాముడు ఎక్కడ లేడండి, నా రాముడు చెట్టులో ఉన్నాడు, పుట్టలో ఉన్నాడు, రాముడు అంతటా నాకు కనిపించే చరాచరమైన జగత్తంతా నిండి ఉన్నాడు అని విరాట్ స్వరూపంగా రాముణ్ణి దర్శించటం. ఇక మూడోది బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన విషయం. అంటే చెట్టు కనిపిస్తోంది, పుట్ట కనిపిస్తోంది, ఆ రాముడు నేను చెప్తున్నటువంటి వాడు కనిపించేవాడు కాడు. అందుకే త్యాగరాయస్వామి వారు ఒక అద్భుతమైన కీర్తన పాడుతూ, కదిలేవాడు కాడే రాముడు,
కథలెన్నో గలవాడే రాముడు, తుది మొదలే లేనివాడే, తుది మొదలంతా తానైనాడే. కదిలేవాడు కాడండి రాముడు, కానీ కథలు చాలా ఉన్నాయండి ఆయనకి తుది లేదు, మొదలు అంతము లేదు, ఏదీ లేదు. ఎందుకుంటుంది? పరమాత్మ సర్వవ్యాపకుడు. సర్వవ్యాపకమై నిర్గుణమైనటువంటి రాముణ్ణి చూసిన వాడికి రాముడు ఒక పరిమిత ఆకారంలో కనిపిస్తాడా? అంతటా నిండి ఉన్న దాన్ని కూడా దాటి అంతటా నిండి ఉన్నాడు అనే నా తెలివి ఏదైతే ఉందో అది కూడా రాముడే అని ఎప్పుడు తెలుసుకుంటామో దానిని నిజమైనటువంటి అద్వైత భావన అంటారు. అలాంటి ఆ అద్వైత భావన కష్టంగా ఉంది కదండి చెప్తే, కానీ చాలా తేలికైన విషయం ఇది. మనం ఈ ప్రపంచాన్ని మన మనస్సుతోటి చూస్తున్నాం. మన మనస్సుకి ఏం కనిపిస్తుంది? అయితే ఒక రూపం కనిపిస్తుంది, లేతే ఒక శబ్దం నామం కనిపిస్తుంది. అది రైలు అంటాడు ఎవడో, వెంటనే రైలు అనే రూపం మనలో కనిపిస్తుంది. ఈ ప్రపంచమంతా నామరూపాత్మకంగా మనకు కనిపిస్తోంది. ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ మనస్సు నామము రూపము ఈ రెండిటినే చూడగలదు. ఈ మనస్సు నామము రూపము నుంచి వచ్చే గుణాలు అంటే వాసన, శబ్దము, రుచి, గంధము, స్పర్శ, ఇంతకంటే గొప్పగా మనస్సు చూడలేదు. కానీ ఈ మనస్సులో వచ్చే శబ్దానికి, రూపానికి, రసానికి, గంధానికి మూలమయ్యే ఓ పరమాత్మ ఉంది. దానివల్లే ఇదంతా వస్తుంది. అది కనిపించదు, ఇదంతా కనిపిస్తుంది. వెంటనే వస్తాడు ఓ హేతువాది మాట్లాడటానికి. ఇది చెప్పేటప్పుడే కూర్మపురాణం చెప్తారు, నాయన ఇది హేతువాదుల కోసం చెప్పొద్దు, నాస్తికులకి చెప్పొద్దు, ఇది వాళ్ళకి సంబంధించింది కాదు, భగవంతుణ్ణి నమ్మేవాడికే. ఓ హేతువాది వచ్చి మనల్ని అడుగుతాడు, అయ్యా దేవుడు ఉంటే నాకు కనిపించాలి కదా, నాకు కనిపించందేది నేను నమ్మను అంటాడు. అవునా నాయన, నువ్వు ఇప్పుడు సైంటిఫిక్ డిస్కవరీస్ని నమ్ముతున్నావా? నమ్ముతానండి, అవన్నీ నా కంటికి కనిపిస్తున్నాయి అంటాడు. ఒక్క ప్రశ్న వెయ్యాలి ఆ హేతువాదిని, అయ్యా నువ్వెప్పుడైనా ఎలక్ట్రాన్ని చూసావా? మోస్ట్ సోఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ని నీకు ఇస్తాను, ఎలక్ట్రాన్ని నువ్వు చూసావా? నేను చూడలేదండి అనే చెప్తాడు. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా ఇప్పటిదాకా ఎలక్ట్రాన్ని చూసిన వాడు లేడు. మరి ఎలక్ట్రాన్ ఉంది అని నువ్వు నమ్ముతున్నావు కదా, దేనివల్ల నమ్ముతున్నావు అంటే ఆ ఎలక్ట్రాన్ నుంచి వచ్చేటటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో ఫలానా శక్తి ఉంటే తప్ప ఈ గుణం రాదండి, అందుకని ఎలక్ట్రాన్ వల్ల నేను ఇవి నమ్ముతున్నాను అని వాడు అంటాడు. అరే పిచ్చివాడా, నేను చెప్తోంది అదే. పరమాత్మ అనే నిర్గుణ నిరాకార తత్వము నుండి ఈ మొత్తము చరాచరమైనటువంటి జగత్తులో ఉండే సమస్తము మనకి బోధపడుతున్నాయి, మనకి గోచరిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మొత్తానికి మూలమేది? ఆ నిర్గుణ నిరాకారమైన బ్రహ్మమే. నేను నిర్గుణ నిరాకారమైన బ్రహ్మాన్ని అని తెలుసుకో అని చెప్తున్నాడు. ఇవాళ చాలామంది పిల్లలు వస్తారు, ఎందుకంటే ఈ తరానికి మనం చెప్పుకోవాలి. పురాణం అంటే ఏదో పాతకాలంలో వాళ్ళకి పని పాట లేక నైమిషారణ్యంలో కూర్చొని హాయిగా సత్రయాగం జరుగుతుంటే వాళ్ళు చెప్పుకుండేవాళ్ళండి. పుక్కిటి కథలు కాదు, చాలా గొప్పదైనటువంటి సైన్స్ ఇందులో దాక్కోనుంది. అనేక ఆవిష్కరణలు ఈ పురాణాల్లో మనకు కనిపిస్తాయి. కూర్మ పురాణం అయ్యే లోపలికి చాలా ఆవిష్కరణలు మనం చెప్పుకోబోతున్నాం. చాలా రహస్యాలు కూర్మ పురాణంలోవి మనం ఇవాళ అట్పార్ మోడర్న్ డే సైన్స్ తోటి కంపేర్ చేసి చెప్పుకుందాం. మ్యాటర్ అని ప్రతివాడు వాడతాడు. మ్యాటర్ని చూసిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఈ శరీరం మ్యాటర్ అంటాడు, ఆ కుర్చీ మ్యాటర్ అంటాడు, కనిపించే ప్రతి పదార్థాన్ని మ్యాటర్ అంటాడు. అరే నాయన మ్యాటర్ ఏమిటి? మ్యాటర్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్ అండి అంటాడు. ఈ మ్యాటర్ని ఎవడు క్రియేట్ చేయలేడు, దాన్ని నాశనం చేయలేడు. ఇప్పుడు చెప్పండి, పురాణం చెప్తోంది అది కాదా? నిర్గుణ నిరాకారమైన సచ్చిదానందమే త్రిగుణాత్మకమై సత్వ రజస్తమో గుణాలతో ఈ ప్రపంచంగా మనకు కనపడుతోంది. కనపడుతున్న ప్రపంచమంతా మాయే. ఎంత గొప్ప మాట అండి. ఇప్పుడు
ఒక తమలపాకు నేను ఇచ్చాను. ఈ తమలపాకుని మీరు తీసుకున్నారు, తిన్నారు. ఏమంటే తమలపాకు ఉందా లేదా అంటే తమలపాకు లేదండి అంటారు ఎవరైనా సరే. కానీ వేదాంతం ఏం చెప్తోందో తెలుసా అండి? తమలపాకు ఎప్పుడూ పెరిష్ కాదు. తమలపాకు రూపాంకురం చెందింది. చేంజ్డ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు ఎనదర్ ఫామ్. తమలపాకు నా నోట్లోకి వెళ్ళి రూపాంకురం చెంది ఆ లోపల అణువులన్నీ విచ్ఛిన్నమై ఇంకొక రూపాన్ని ధరించాయి. మళ్ళీ అది ఇంకో రూపాన్ని ధరిస్తుంది, మళ్ళీ ఇంకో రూపాన్ని ధరించి బయట ప్రపంచంలోకి వెళ్తుంది. అంటే ఈ ప్రపంచంలో మనం చూసిన వస్తువే నిజము అని సైంటిఫిక్గా అనుకుంటే నువ్వు చూసేది ఏదీ శాశ్వతం కాదు. 1000 సంవత్సరాల క్రితం అది లేదు, 3000 సంవత్సరాలు, 5000, 10,000 సంవత్సరాల క్రితం అది అలా లేదు. అది వాళ్ళు అలా ఉన్నట్టుగా ఉంది, రేపు ఇంకోలాగా మారిపోతుంది. ఈ జగత్తంతా కూడా మనల్ని రకరకాలైనటువంటి మాయలు, భ్రాంతిలోకి గురి చేస్తుంది. జగత్తు మిథ్య. ఈ జగత్తును నడిపించడానికి మూలమైనటువంటి బ్రహ్మ సత్యము. బ్రహ్మము ఎప్పుడూ ఒకటే అయ్యింది అని, ఆ బ్రహ్మము ఎప్పుడూ నాశనం కాదు, ఎప్పుడూ ఒకటేలాగా ఉంటుంది. మనకి ఆకారాలకు వచ్చేటప్పటికి రూపాంకురం. ఇప్పుడు నేను ఆసనం మీద కూర్చున్నా. ఈ ఆసనం ఇవాళ చెక్కతో ఇక్కడ కనిపిస్తోంది, కానీ ఒకప్పుడు ఇది చెట్టులో ఉంది. ఆ చెట్టులో చూసినప్పుడు దాన్ని చెట్టు ఇదే సత్యం అన్నాడు వాడు. ఇవాళ కుర్చీగా చూసి ఇదే సత్యం అంటున్నాడు. రేపు దీన్ని కాలిస్తే బూడిదవుతుంది, బూడిదే సత్యము అంటాడు. మరి నీ కంటికి బూడిద కనిపించింది, నీ కంటికి కుర్చీ కనిపించింది, నీ కంటికి చెట్టు చెక్క కనిపించింది. ఆ చెట్టు రాకముందు కూడా అణువులన్నీ సృష్టిలోనే ఉన్నాయి. ఆ చెట్టుతో పాటు ఆ అణువులన్నీ ఏకీకృతమై కలుస్తూ వెళ్ళినాయి. అంటే నిరాకారము నుంచి సాకారం అనే వృక్షం వచ్చింది, వృక్షము నుంచి కర్ర వచ్చింది, కర్ర నుంచి కుర్చీ వచ్చింది, కాలిస్తే బూడిదై నిరాకారమైంది. ఇదే సృష్టి యొక్క లక్షణం. దీంట్లో మనం ఏదో సాధించాము, ఏదో పొందాలి అని పడిగాపులు గాస్తూ ముందర ప్రపంచంలో ఉరుక్కుంటూ అది సాధించాలి, ఇది సాధించాలి అనుకుంటున్నాం. స్థిరమైన బుద్ధిని పెట్టి ఒక్కసారి అంతర్ముఖమై గనక ఈ ప్రపంచాన్ని నువ్వు దర్శిస్తే అనేక రూపాలలో ఉన్నది ఒకటే అయిన ఆత్మ చైతన్యం. కుర్చీలో అదే ఉంది, బూడిదలో అదే ఉంది, చెట్టులో అదే ఉంది. చెట్టు కంటే ముందు నిరాకారంగా విత్తనము, విత్తనానికంటే ముందు కూడా అదే ఉంది. కాబట్టి నాయన 3 రకాలుగా ఈ సృష్టిని నువ్వు అధ్యయనం చేయి. పరమాత్మను నువ్వు పొందాలనుకుంటున్నావా? ముందు సగుణ రూపాన్ని తెలుసుకో. ఆ తర్వాత సగుణం నా వల్ల కాదు, దాటిపోయాను అంటావా? విరాట్ రూపం, అంతటా పరమాత్మ ఉన్నాడని చూడు. ఆ తర్వాత ఇంకా దాటావా? అసలు చూస్తున్నటువంటి తెలివే పరమాత్మ, ఇక చూడబడేది పరమాత్మ కంటే భిన్నం ఎలా అవుతుంది అని తెలుసుకో. ఒక్క ఉదాహరణ, మనమందరం భోజనం చేస్తున్నాం. భోజనం ఇస్తరాకులో పెట్టినప్పుడు నేను వేరు, అన్నం వేరు. ఎవరిని పిలిచినా ఆ మాట చెప్తాడు. ఒకసారి అన్నం తిన్న తర్వాత మీరు నడుచుకుంటూ బయటికి వెళ్తే మీ మిత్రుడు వచ్చాడు. వాడిని కలిసినప్పుడు వాడి ఫ్రెండ్కి చూపించినప్పుడు హూ ఆర్ యూ అని అడిగాడు ఫ్రెండ్. ఏమండి, ఇప్పుడే నేను తిన్న కిలో అన్నము, లీటర్ నీళ్లు అని ఎవడైనా చెప్పాడా? ఆ అన్నము నువ్వైపోయావు, ఆ నీళ్లు నువ్వైపోయావు. భౌతికంగా ఉన్నప్పుడు నేను అది అని గుర్తించలేక అజ్ఞానంతో ఉన్నందువల్ల నువ్వు అది వేరువేరు వస్తువులుగా ఉన్నారు. కానీ అనుభవించిన తర్వాత నువ్వు అది ఒకటే అనే జ్ఞానం ఏదైతే ఉందో దీన్ని చైతన్య జ్ఞానము అంటారు. నువ్వు అనుభవించక ముందు కూడా ఒకటే, కానీ అజ్ఞానం వల్ల దాన్ని నువ్వు గుర్తించలేదు. జ్ఞానాన్ని పొందితే నువ్వు అది అనుభవించక ముందు కూడా ఒకటే అని ఏ తెలివి తెలుసుకుంటుందో దాన్ని బ్రహ్మజ్ఞానము అంటారు. బ్రహ్మజ్ఞానము అంటే వస్తువులో ఉన్నటువంటి ఉనికిని చూసిన క్షణమే గుర్తించగలగడం. అలా అంత అఖిలాండ కోటి బ్రహ్మాండంలో చరాచరమైన ప్రతి వస్తువుని వాడు కంటితో చూసిన క్షణమే ఆత్మవస్తువు అనుకుంటాడు, చెవుతో విన్న క్షణమే ఆత్మవస్తువు అనుకుంటాడు, స్పర్శ తగిలిన వెంటనే ఆత్మవస్తువు అనుకుంటాడు, రుచి వచ్చినంత మాత్రానే ఆత్మవస్తువు అనుకుంటాడు. అలా బ్రహ్మీభావనతో ఆత్మవస్తువుగా భావించి
ఆనందంగా వాడు జీవితం గడుపుతాడయ్యా. కాబట్టి ఆ బ్రహ్మజ్ఞానము గుణాతీతమైనటువంటి బ్రహ్మని ఉపాసించటమే, దానిని ఉపాసించవయ్యా అని చెప్పి అశక్తుడైనటువంటి వాడు మాత్రం ముందు సగుణ రూపాన్ని ఆశ్రయించాలి. అన్ని ప్రయత్నాల ద్వారా జగత్తు మొత్తం విష్ణుమూర్తి అని నువ్వు గుర్తించాలి. ఆ తర్వాత గుర్తించబడుతున్న నేను ఆ విష్ణువు అభేదమని తెలుసుకోవాలి అని చెబితే ఒక్కసారి ఇంద్రద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. స్వామి, ఇంత గొప్ప విషయాలు చెప్తున్నావు, నాకు ఇంకా అర్థం కాలేదయ్యా. ఓ జనార్దన, ఆ పరాత్పరుడి తత్వం ఏమిటి? కిం తత్పరతరం తత్వం కా విభూతిర్జనార్దన, కిం కార్యం కారణం కస్త్వం ప్రవృత్తిశ్చాపితవా. యా జనార్దన, ఆ పరాత్పరుడు 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 అంటున్నావు, ఆ పరాత్పరుడి యొక్క తత్వం ఏమిటి? అతని యొక్క విభూతి ఏమిటి? కార్యము కారణము అంటే ఏమిటి? నువ్వెవరు? అసలు నీ ప్రవృత్తి ఏంటి? రూపం కనిపించి నాకు ఈ జ్ఞానమంతా చెప్తే నాకు ఎలా అర్థమవుతుందయ్యా? పరాత్పరతరం తత్వం పరం బ్రహ్మైకమవ్యయం. ఈ పరాత్పర తత్వము, పరబ్రహ్మైక తత్వము అసలు అదేమిటి మొత్తం చెప్పవయ్యా అంటే, పరము కంటే పరతరమైన తత్వము అఖండమైన పరబ్రహ్మము ఒక్కటే. ఇది చాలా ప్రధానమైనటువంటి మాట అండి, చాలా గొప్ప మాట. మనం చూసేటటువంటి రెండో వస్తువు, దాని లోపల ఉన్న తత్వము నాలో ఉన్న తత్వము ఒక్కటే. ఈ రెండు వేరు కాదు. చూడటానికి రెండుగా కనిపిస్తున్నాయి కానీ చూడబడేది చూసేది రెండు ఒకటే అయినటువంటి పరమాత్మ. ఇది చాలా రా సబ్జెక్ట్. ఒక పట్టాన అందరి మేధలోకి బుద్ధిలోకి ఎక్కి కూర్చుండేటటువంటి విషయం కాదు. కాబట్టి జాగ్రత్తగా బుద్ధిని అటు ఇటు తిప్పకుండా ఎవరు వింటారో వాళ్ళకే తెలుస్తుంది. ఇది నిత్యానంద స్వరూపము, నిత్యానందమయం జ్యోతిర్ అక్షరం తమసః పరం. అయ్యా, చాలా అద్భుతమైనటువంటి నిత్యము ఆనందాన్ని ఇచ్చేటటువంటి తత్వమయ్యా ఇది. ఇది నాశనము లేనిది, అంధకారము కంటే కూడా, అంటే బాగా చీకటితో ఏం కనిపించని అజ్ఞానం కంటే కూడా పైన ఉండేటటువంటిది. ఆ పరమాత్మ ఐశ్వర్యమే, పరమాత్మ యొక్క సంపద ఏదైతే ఉందో దాన్నే విభూతి అంటారు. కాబట్టి ఈ విభూతి అనేటటువంటి పేరుతోటి చెప్తున్నారు. ఈ సంసారమంతా కనిపించేది పరమాత్మ యొక్క కార్యరూపము. అవినాశి విశుద్ధతత్వమైన ఆ నిజమైనటువంటి అవ్యక్త తత్వమే కారణరూపం. ఈ కార్యమేమిటి, కారణమేమిటి వచ్చే ఎపిసోడ్లో అద్భుతంగా తెలుసుకుందామని చెప్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు. సహస్ర శత సహస్ర కోటి కోటి కేసర నమో నమః.